మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. మామూలుగా సినిమాలు ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యాంటసీ ఇలాంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ పెట్టి తీస్తారు కదా. కానీ ఒకే సినిమాలో ఈ ఎమోషన్స్ అన్నీ పెట్టి తీయాలంటే ఎంత కష్టం. అందులోనూ ఇంకా అలాంటి సినిమా జానపద చిత్రంగా తీయాలంటే ఇంకా ఎంత కష్టమో తెలుసా. అలాంటివన్నీ కలిపి ఒక్క సినిమాలో తీయగలిగిన డైరెక్టర్ విఠలాచార్య గారు మాత్రమే అంటాను నేను. ఆయన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా చూస్తారు. ఆయన చిత్రాల్లో కొన్ని వింత జీవులు కూడా ఉంటాయి కదా. అలాంటివి మనం జానపద కథల్లో మాత్రమే వింటూ ఉంటాం. విఠలాచార్య గారి ముందు తర్వాత అటువంటి జానపద చిత్రాల్ని చాలా మంది ప్రజల్లోకి తీసుకొచ్చారు. కానీ జానపద సినిమా అనగానే మనకి గుర్తొచ్చే డైరెక్టర్ మాత్రం విఠలాచార్య గారు కదా. మరి అలాంటి ఒక గొప్ప డైరెక్టర్ గారి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం మన వీకెండ్ క్లాసిక్ రేడియో షోలో. కానీ ఈలోపు మాత్రం కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే మీకోసం ఇప్పుడు బందిపోటు సినిమా నుంచి ఘంటసాల గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆరుద్ర గారు లిరిక్స్ రాసి, ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక చక్కటి పాట వింటూనండి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా, ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. తొలి ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ, నన్ను కోరి చేరిన వేళ, దూరాన నిలిచే వేళ. నీయానతి లేకున్నచో విడలేనో పిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. పెళ్లి పీటను వేసే, దివి మల్లె పందిరి వేసే, భువి పెళ్లి
పీటను వేసే నెరవెన్నెలా కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు గుసగుసలాడే మన హృదయములో ఎలలోనే విఠలాచార్య గారి స్పెషల్ ఎపిసోడ్. నీకేమి ఏమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి కురులలో ముంగురులలో నా కోరికలుగినవి ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది సిగ్గెందుకో నా అందాల బొమ్మకు అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు, కానీ అలాంటి షార్ట్స్ అసలు ఎలా తీశారో కదా. అగ్గిపిడుగు సినిమా నుంచి రాజా నాగేంద్ర గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి ఎస్ జానకి అండ్ ఘంటసాల గారు పాడిన ఒక చక్కని పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈ రోజు మనం విఠలాచార్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆ రోజుల్లో ఆయన మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉండేవి, ఒక ప్రత్యేక ధోరణిలో తీసేవారు. ఇప్పుడు దర్శకులు అంటే కొన్ని షాట్ల కోసం ఎన్నో గ్రాఫిక్స్ యూస్ చేసి
వాటి మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అలాంటి గ్రాఫిక్స్ లేవు. ఆయన కెమెరా మాత్రమే యూజ్ చేసి ఎంతో తక్కువ ఖర్చుతో అలాంటి గొప్ప షాట్లను తీసేవారు. అందుకే తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన్ని జానపద బ్రహ్మ అని పిలిచేవారు. విఠలాచార్య గారు తన చలనచిత్ర నిర్మాణ సంస్థ విఠల్ ప్రొడక్షన్స్ ను నిర్మించారు. ఇందులోనే ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజ్యలక్ష్మి. 1954లో కన్యాదానం అనే సినిమాని ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ కూడా చేశారు. కానీ ఆ టైంలో అదొక విప్లవాత్మక చిత్రం. ఆ సినిమానే తెలుగులో రీమేక్ చేయాలి అని చెప్పి ఆయన మద్రాసుకు వచ్చారు. అలా మన అదృష్టం దక్కిందనమాట. ఆయన లాస్ట్ వరకు అక్కడే సెటిల్ అయిపోయారు. ఇంకా విఠలాచార్య గారి గురించి బోల్డని విశేషాలు చెప్తాను. కానీ ఈలోపు మీకోసం పిడుగు రాముడు సినిమా నుంచి టీవీ రాజు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి, ఘంటసాల గారు, పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. కింద ఉన్న బెల్ ఐకాన్ని జస్ట్ అలా ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి థర్స్డేస్ వచ్చే నా షోని ఫాలో అవ్వండి. ఓకేనా? వింటూనండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. మనసు వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. విరిసే ఊహలలో పర్వము నీవేలే, విరిసే ఊహలలో పర్వము నీవేలే. మదనుడి కన్నులలో మగసిరి నీదేలే, మదనుడి కన్నులలో మగసిరి నీదేలే. సైగలతో కవ్విల్చే యౌవని నీవే. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. తలపుల పందిరిలో కలలే కందామా, తలపుల పందిరిలో కలలే కందామా. కరగని కౌగిలిలో కాపురముందామా, కరగని కౌగిలిలో కాపురముందామా. కనరాని తీరాలే కనుగొందామా. మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ. మనసే వెన్నెలగా మారెను లోన. మాయాజాల మాంత్రికుడు విఠలాచార్య గారి స్పెషల్ ఎపిసోడ్. నా వల్ల చిక్కినవాడు పోనే పోలేడు. గమ్మత్తు కైపులోన ముంచేస్తాను చూడు చూడు. నా వల్ల చిక్కినవాడు పోనే పోలేడు.
నా వల్ల చిక్కిన వాడు పోనే పోలేడు గమ్మత్తు కైపులోన ముంచేస్తాను చూడు చూడు నా వల్ల చిక్కిన వాడు పోనే పోలేడు నా వల్ల చిక్కిన వాడు పోనే పోలేడు గమ్మత్తు కైపులోన ముంచేస్తాను చూడు చూడు నా వల్ల చిక్కిన వాడు పోనే పోలేడు. రాజకోట రహస్యం సినిమా నుంచి విజయ కృష్ణమూర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి పింగళి నాగేంద్రరావు గారు సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి ఈశ్వరి గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం విఠలాచార్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1920 జనవరి 28న జన్మించారు. అండ్ అలాగే కర్ణాటకలో పుట్టిన విఠలాచార్య గారు ఉడుపిలో పెరిగారు. అండ్ ఆయన చిన్నప్పటి నుంచి నాటకాలు, గుర్రపు స్వారీ, కత్తి పోరాటం, మల్ల యుద్ధం, నటన ఇలాంటివి ఎన్నో కళలు నేర్చుకున్నారు. మీకు విషయం తెలుసా, ఈయన స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొని జైల్లో కూడా కొంతకాలాన్ని గడిపారట. ఆ తర్వాతే సినిమాల వైపు మొగ్గు చూపారు. తను డైరెక్ట్ చేసిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దాంతో ఆయన శైలిని మార్చుకున్నారు. ఫోక్ స్టోరీస్ వైపు తన దృష్టిని మార్చుకున్నారు. ఈ కథలు చిన్నతనం నుంచి ఆయన్ని ఎక్కువగా ఆకర్షించేవంట. అలాగే సినిమాల్లో తన ఇంట్రెస్ట్ని ఈ రకంగా బయటపట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆయన జయ విజయ అనే సినిమాలో కాంతారావుని హీరోగా పెట్టి తీశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో గొప్ప విజయం సాధించింది. అయితే 1963లో వచ్చిన సినిమా బందిపోటు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు హీరోగా చేశారు. ఈ సినిమా మాత్రం రెగ్యులర్ జానపద చిత్రాల నుండి ఎంతో డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ సినిమాతో విఠలాచార్య గారికి నిజమైన బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా, నేను చెప్తా. ఈలోపు మీకోసం పిడుగురాముడు సినిమా నుంచి టీవీ రాజు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారు, పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. అలాగే ఈ షో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. పిలిచిన పలుకవు జవరాల, పిలిచిన పలుకవు జవరాల, చిలిపిగా నన్ను చేరరావా రావా, పిలిచిన పలుకవు జవరాల. కలువల రాయడు చూసే వేళ, కలువల రాయడు చూసే వేళ, చెలియను కవ్వింతు వేళ ఏళ, కలువల రాయడు చూసే వేళ. చల్లగా విరిసే నీ చిరునవ్వులు, చల్లగా విరిసే నీ చిరునవ్వులు, మల్లెలు కురిసెను నాలోనా. తొలి చూపులలో చిలికిన వలపులు, తొలి చూపులలో చిలికిన వలపులు, తొందర చేసెను
పలుకవు ఓ జవరాల చిలిపిగా నన్ను చేరరావా రావా పిలిచిన పలుకవు ఓ జవరాల జగముల నేలే సొగసే నీదని జగముల నేలే సొగసే నీదని గగనములో దాగే నెలరేడు మనసును దోచే మరుడవు నీవని మనసును దోచే మరుడవు నీవని కనుగొంటినిలే ఈనాడు పిలిచిన పలుకవు ఓ జవరాల చిలిపిగా నన్ను చేరరావా రావా కలువల రాయడు చూసే వేళ చెలియను కంవింతు వేళ ఏళ పిలిచిన పలుకవు ఓ జవరాల. స్పెషల్ ఎపిసోడ్ ఆన్ జానపద బ్రహ్మ విఠలాచార్య గారు. ఓంకార పంజర సుఖీం ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీ ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీ 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 జయ జయ నమో కనక దుర్గా నమో మోక్ష మార్గా శ్రితానీక రక్షానురాగా ఘోర దుర్వార దౌర్భాగ్య భంగా అనంగారి రంగ మహాచండ సింగత్తురంగా గౌరీ సదా భక్త క్షేమంకరీ జయకరీ శంకరీ కింకర వశంకరీ వసుధా శుభంకరీ ఆర్తజన అభయంకరీ ఆర్తజన అభయంకరీ పాహి త్రిలోకైక జననీ భవానీ భక్త చింతామణి ముక్తి సందాయిని ఆర్త సంతారిణి ధూర్త సంహారిణి కాళీ కళ్యాణి గీర్వాణి హ్రీంకారిణి అన్నపూర్ణ అపర్ణాంబ కాత్యాయని శ్రీచక్ర సింహాసిని శాంభవి శాంభవి భ్రమరాంబ శ్యామల యౌవని భగళ జ్వాలాముఖి కామాక్షి మీనాక్షి దాక్షాయణి పేరులే వేరుగా అందరూ నీవెగా ఈ దీను కావగా రావేల వేగా అమ్మ నీ పాద పద్మాలు నమ్మ వెతలు తీరునమ్మ నుతులు చేయగా కొంగు బంగారమమ్మ నా జన్మకారకులు నీ పూజలను మాని అపరాధములు చేసిరమ్మా పాప
పాపులు పుణ్యులు నీ పాపలేగాన ఈ కోపమింకేలనమ్మా కృపదూపవమ్మ మనోవాంఛితార్థమ్ము నిమ్మా మరాలించవమ్మా పాలించవమ్మా కనికరించమ్మా కనికరించమ్మా కనకదుర్గమ్మ. కనకదుర్గ పూజ మహిమ సినిమా నుంచి రాజా నాగేంద్ర గారు మ్యూజిక్ కంపోజ్ చేసి జీకే మూర్తి గారు లిరిక్స్ అందించి పిబి శ్రీనివాస్ గారు ఇంకా సత్యం గారు పాడిన ఒక చక్కటి పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారేగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం జానపద బ్రహ్మ విఠలాచార్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. బందిపోటు విజయం తర్వాత విఠలాచార్య గారు దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా స్థిరపడిపోయారు. ఒకవైపు తన సొంత బ్యానర్ విఠల్ ప్రొడక్షన్స్లో చిత్రాలు నిర్మిస్తూ ఇంకోవైపు ఇతర నిర్మాతలతో తన సినిమాలకు దర్శకత్వం వహించేవారు. అలాగా మంగమ్మ శపథం, గండికోట రహస్యం, అగ్గిబరాట, అగ్గిపిడుగు, పిడుగురాముడు, చిక్కడు దొరకడు, కదలడు వదలడు ఇలాగా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు. అండ్ ఇవన్నీ కమర్షియల్గా ఎంతో సక్సెస్ని చూశాయి. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, ఎన్టీఆర్ గారు ప్రతి సినిమాకి 30 కాల్ షీట్లు కేటాయించేవాళ్ళంట విఠలాచార్య గారికి. కానీ ఆయన మాత్రం 30 కాల్ షీట్స్ కంటే తక్కువలోనే ఈ సినిమాని కంప్లీట్ చేసేవారంట. అలా ప్రొడ్యూసర్సు అండ్ సినిమా యూనిట్ మొత్తం ఎంతో ఆశ్చర్యపడేది. అందువల్లనే ఎన్టీఆర్ గారు విఠలాచార్య గారు ఎప్పుడైనా కాల్ షీట్స్ అడిగితే మాత్రం కాదు లేదు అనకుండా ఇచ్చేసేవారంట. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారి ప్రొడక్షన్లో బాలకృష్ణ గారు హీరోగా రావాల్సిన వేములవాడ భీమా కవి అనే మూవీకి విఠలాచార్య గారు దర్శకత్వం వహించవలసి ఉంది. కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. మాట్లాడుకుందాం ఇంకా బోల్డని విషయాలు. ఈలోపు మీకోసం మంగమ్మ శపథం సినిమా నుంచి టీవీ రాజు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ అందించి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ వింటూనండి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారేగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి సారేగామా సౌత్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీరు ఆఫ్లైన్లో కూడా వినొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నది ఉడికించుతున్నది, రమ్మంటే రాను పొమ్మన్నది. సరసాలు మానరా కమ్మింతలేలయి కసాలురా. నిలిచిన చిన్నారి చూపే అంతగా నన్ను కవ్విల్చెను, మనసే కలించెను, అనురాగ వీణ పలికించెను. సరసాలు మానరా కమ్మింతలేలయి కసాలురా.
చిలికే నీ కళ్ళలోని ఓర చూపులు ఏమన్నవి నగములొలికే నా రాజులోని సొగసులన్నీ నావన్నవి తలపే ఫలించెను తొలి ప్రేమ నేడు చిగురించెను ఒయ్యారమొల్లికే చిన్నది ఉడికించుతున్నది రమ్మంటే రాను పొమ్మన్నది చిరునవ్వులోని హాయి చిలికించెనే రే ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి చిరునవ్వులోని హాయి చిలికించెనే రే ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి నెలరాజు సైగటిసే వలరాజు తొంగి చూసే నెలరాజు సైగటిసే వలరాజు తొంగి చూసే సిగపూలలోన నగుమోములోన వగలేవ చిందేసే సిగపూలలోన నగుమోములోన వగలేవ చిందులేసే చిరునవ్వులోని హాయి చిలికించెనే రే ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి నయనాల తారవీవే నా రాజహంసరావే నయనాల తారవీవే నా రాజహంసరావే నన్ను చేరదీసి మనసార చూసి పెనవేసినావు నీవే నన్ను చేరదీసి మనసార చూసి పెనవేసినావు నీవే చిరునవ్వులోని హాయి చిలికించెనే రే ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి పవళించు మేనిలోన రవళించె రాగవీణ పవళించు మేనిలోన రవళించె రాగవీణ ఈలాల నింగిలోన పొంగి కురిపించే పూలవాన నీలాల లింగిలోన పొంగి కురిపించే పూలవాన చిరునవ్వులోని
హాయి తిలకించనే తిరేయి ఏనాడు లేని హాయి ఈనాడు కలిగెనోయి ఈనాడు కలిగెనోయి. అగ్గిబరాటా సినిమా నుంచి విజయ్ కృష్ణమూర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల గారు ఘంటసాల గారు పాడిన ఒక చక్కటి పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం జానపద బ్రహ్మ విఠలాచార్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాంతారావు గారితో ఈయన బోల్డ్ అనే సినిమాలు చేశారు. అండ్ ఆయన జానపద కథానాయకునిగా పేరు సంపాదించడానికి వెనకాల గల రీజన్ కూడా విఠలాచార్య గారే అని చెప్పాలి. ఎన్టీఆర్ గారి తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో ఎక్కువగా హీరో రోల్లో కనపడేది మాత్రం కాంతారావు గారు. అండ్ అదేవిధంగా విలన్గా సత్యనారాయణ గారు. విఠలాచార్య సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించారు. మీకు ఒక విషయం చెప్పనా, ఒక పెద్ద హీరో లేదా చిన్న హీరో అయినా విఠలాచార్య గారు ఏ సినిమా చేసినా తన స్టైల్లో అన్నిటినీ బ్యాలెన్స్ చేసేవారు. ఆర్టిస్ట్ కారణంగా అప్పుడప్పుడు సినిమా షూటింగ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కామన్ కదా. కానీ విఠలాచార్య గారి సినిమాల విషయంలో మాత్రం అలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్ ఎవరైనా రాకపోతే ఆయన అప్పటికప్పుడు స్క్రిప్ట్ని వెంటనే మార్చేసి కోతిగానో లేదంటే కుక్కగానో చేసేసేవారట. ఇలాగా ఆయనకి క్లోజ్గా ఉన్న కొంతమంది చెప్పేవారు. ఇంకా అస్థిపంజరాలు డాన్స్ చేయడం, పాములు డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించడం, ఇలాంటివన్నీ మనం విఠలాచార్య గారి సినిమాల్లోనే చూస్తాం కదా. మాట్లాడుకుందాం ఇంకా ఆయన గురించి. ఇప్పుడైతే మీకోసం మంగమ్మ శపథం సినిమా నుంచి టీవీ రాజు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. నా కోసం మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో రాసేయండి. అండ్ అలాగే వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సరిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ.
రెపరెపలాడే యవ్వనమే మన్నదే పదే పదే సంబడి చేయుతున్నదే ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నదే పదే పదే సంబడి చేయుతున్నదే ఓ రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నదే. స్పెషల్ ఎపిసోడ్ ఆన్ విఠలాచార్య గారు. విదిసిన ఇంద్రచాపము భువిన్ ప్రభవించిన చంద్రబింబము మరుపు బంతియో రతియో మల్లెల దూతియో మోహకాంతియో సరస కవీంద్ర కల్పిత రసాకృతియో నవరాగ గీతియో వరసరసీరుహానన బిరాన వరించి తరింపజేయవే పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏది ఏది అందమైన నీ మోమే అదిగాకింకేది కానరాని మన్మధుడేమో కనిపించెను ఏది ఏది ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరో వల్లె వల్లె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి వల్లె వల్లె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి ఏవి ఏవి అవి నీ సిగలోనే ఉన్నాయి పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయి పదును పదును బాణాలేవో ఎదను నాటుకుంటున్నాయి ఏవి ఏవి అవి నీ ఊర చూపులేనోయి పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏది ఏది అందమైన నీ మోమే అదిగాకింకేది ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు ఇంత
లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించేవు ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో చిక్కడు దొరకడు సినిమా నుంచి టీవీ రాజు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి వేటూరి గారు సి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ అందించి శ్రీనివాస్ గారు ఘంటసాల గారు పి సుశీల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మనం విఠలాచార్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఆయన పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఏంటి? జగన్మోహిని. ఆ సినిమాలో కొరివి దయ్యాలు కాళ్ళని పొయ్యిలో పెట్టి ఆ సీక్వెన్స్ తలుచుకుంటే ఇప్పటికీ మనం నవ్వుకుంటాం. అది మన మైండ్లో అలా ఉండిపోయింది. అలాగా ఆయన సినిమాలు ఎన్నో అలా గుర్తుండిపోతాయి మనకి. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు? విఠలాచార్య గారు తీసిన ఆడదాని అదృష్టం సినిమాలో అలివేలు మంగ అనే ఆర్టిస్ట్కి జయమాలినిగా పేరు మార్చారు. అండ్ అదే ఆర్టిస్ట్కి జగన్మోహిని సినిమాతో తన కెరియర్కి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు విఠలాచార్య గారు. అండ్ సామాజిక చిత్రాలను నిర్మించాలని ఎంతో మంచి పేరు సంపాదించాలని ఉండేదట విఠలాచార్య గారికి. అయితే తను కన్యాదానం, పెళ్లి మీద పెళ్లి ఇలాంటి సినిమాలు చేయడం ద్వారా కొన్ని నష్టాలను చూశారు. ఆయన సామాజిక చిత్రాల్లో విజయం సాధించలేకపోయినప్పటికీ విఠలాచార్య గారు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థిరమైన పేరుని సంపాదించారు. కాదంటారా మీరు? అది ఈరోజు మన షో విఠలాచార్య గారి గురించి. మరి ఇంకో థర్స్డే ఇంకో స్టార్ గురించి చెప్పడానికి వచ్చేస్తాను నేను. అప్పటిదాకా వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. వెళ్తూ మీకోసం లక్ష్మీ కటాక్షం సినిమా నుంచి ఎస్పి కోదండపాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ అందించి ఘంటసాల గారు అండ్ పి సుశీల గారు పాడిన ఒక చక్కటి పాట. ఆర్జే జయశ్రీ సైనింగ్ ఆఫ్. నీ నీలి కన్నులలోన ఉన్నాను లేవే ప్రియతమా. నీ మగ చిరి నగవులు చాలునులే, నీ సొగసరి నటనలు చాలునులే, నీ మనసైన తారనులే కానులే. రా వెన్నెల దొరా వింత కనవేరా, రా చిలకవౌరా అలిగినది లేరా.
కరిగినేని నీ చెదరని కౌగిలి బిగినేని నాయద నిండ నీవే నిలిచేవులే రా వెన్నెల దొరా కన్నియను చేరా రా కన్ను చెదరా వేచి తినిరారా రా వెన్నెల దొరా వింత కనవేరా రా చిలకవౌరా అలిగినది లేరా